రీసెంట్ టైమ్స్లోని ఎస్పెషల్లీ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఎస్పెషల్లీ 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో స్లోగా గ్రాడ్యువల్లీ మనకి కాల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. హైరింగ్ అనేది పికప్ అవుతుంది అన్ని కంపెనీస్లోని. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, సర్వీస్నౌ, UST గ్లోబల్, DBS టెక్, ఒరాకిల్, IBM, ఐవి, జీబియా, ఇలా మనకి చాలా కంపెనీస్లోని హైరింగ్ అనేది ఓపెన్ అప్ అయ్యి హైరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అని స్టార్ట్ అవుతున్నాయి. ఎస్, అఫ్ కోర్స్ రీసెంట్గానే మేము న్యూస్ చూసామండి, 4000 మందిని తీసేశారంట కదా ఒక పెద్ద కంపెనీలోంచి. అంటే లే ఆఫ్ జరిగిన దగ్గర లే ఆఫ్ జరుగుతూనే ఉంది. బట్ గుడ్ థింగ్ ఇస్ దట్ కొంచెం మంత్స్ ముందు వరకు ఓన్లీ లే ఆఫే జరిగేది. బట్ ఇప్పుడు లే ఆఫ్తో పాటు హైరింగ్. ఎందుకు ఇలా అంటే దానికి మనం ఏం చెప్పలేం. బట్ లే ఆఫ్తో పాటు సేమ్ కంపెనీ అన్ని కంపెనీస్లో కూడా హైరింగ్ అనేది పికప్ అయింది. మన సైడ్ నుంచి మనకి హైరింగ్ పికప్ అయింది అని తెలిసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మన నౌకరీ ప్రొఫైల్, మన కాల్ వచ్చినా రాకపోయినా మన ప్రొఫైల్ రిక్రూటర్ ఫీడ్లోకి వెళ్ళేలా మనం చేసుకోలేం. మన సెర్చ్ అపియరెన్సెస్ మంచి పొజిషన్లో ఉందా లేదా, గుడ్ నంబర్ ఆఫ్ సెర్చ్ అపియరెన్సెస్ ఉన్నాయా లేదా కంపారిటివ్లీ చూసుకోవాలి. దానికోసం మనం చేయాల్సింది సింపుల్, నౌకరీ ప్రొఫైల్ ఫుల్గా ఫిల్ చేసేసి మన రెజ్యూమ్ అక్కడ ఉంచేసి అండ్ మనం లాస్ట్ అప్డేటెడ్ అనేది టుడే అని ఉండేటట్టు చూసుకోవాలి. ఎలా టుడే అంటే ఏదో ఒక చిన్న ఎడిట్ అనేది మనం చేస్తే అది ఎప్పుడు కూడా టుడేలోనే ఉంటుంది అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్ జరిగే ప్రాసెస్లోని రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే వచ్చే కాల్ అనేది డైరెక్ట్ కంపెనీ నుంచి రాకుండా కొన్ని కన్సల్టెన్సీస్ నుంచి వస్తున్నాయి. ఆ కన్సల్టెన్సీస్ నుంచి వచ్చినప్పుడు ముందు మనం కనుక్కోవాలి, ఇది కంపెనీ పేరోలా లేకపోతే కన్సల్టెన్సీ పేరోలా. ఫుల్ టైం జాబ్లోంచి థర్డ్ పార్టీ పేరోల్లోకి వెళ్ళడం ఇట్స్ నాట్ రియలీ సజెస్టబుల్. అవకాశం ఉన్నప్పుడు మనం ఫుల్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం TCSలో పనిచేస్తున్నాం, ఎవరు శాలరీ పే చేస్తున్నారు, ఏ పేరోల్ మీద ఉన్నాం, TCS పేరోల్ మీద ఉన్నాం, TCS నుంచి డైరెక్ట్గా పడుతుంది. అంతే తప్ప TCS వేరే కన్సల్టెన్సీకి పే చేసి మనం కన్సల్టెన్సీ పేరోల్ మీద ఉండి TCS అనేది కన్సల్టెన్సీకి పే చేసి ఆ కన్సల్టెన్సీ మనకు పే చేస్తుంది. సో ఇది థర్డ్ పార్టీ పేరోల్, ఇదంతా అన్నెసెసరీ అనమాట. అంటే ఇంకా తప్పదు నేను అందులోకే వెళ్ళాలి అనుకున్న సిచ్యువేషన్లోనే తప్ప మనం ఆల్రెడీ ఒక కంపెనీలో ఫుల్ టైంలో ఉన్నప్పుడు ఇట్స్ నాట్ రియలీ సజెస్టబుల్ టు గో టు థర్డ్ పార్టీ పేరోల్. మనం ఫుల్ టైంలోకి స్విచ్ అవ్వడానికి మనం చూసుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా నాకే ఒక థర్డ్ పార్టీ పేరోల్ కంపెనీ నుంచి, అంటే ఒక కన్సల్టింగ్ కంపెనీ అనమాట, వాళ్ళు JP Morganకి హైర్ చేస్తున్నారు. సో మీ వర్క్ అంతా JP Morganలోనే ఉంటుంది, మీరు ఇంట్రెస్టెడ్ అటెండ్ అవ్వడం అది అంతా చెప్పారనమాట. తర్వాత ఇది ఫుల్ టైం రోలా అంటే JP Morganతో ఫుల్ టైం రోలే, కాకపోతే ఏంటంటే మీ పేరోల్ మా కంపెనీతో ఉంటుంది అన్నారు. సో ఇట్స్ నాట్ రియలీ సజెస్టబుల్ అనమాట. సో ఇలాంటివి మనం చూసుకోవాలి. ఓకే, మనకు కాల్ వచ్చింది కదా, ఇది ఖచ్చితంగా ఆ పర్టికులర్ కంపెనీలో ఉన్న రిక్రూటర్ నుంచే వచ్చి ఉంటుంది కాదు, మనం అడగాలి. ఓకే, మీరు ఈ పర్టికులర్ కంపెనీ నుంచా, పేరోల్ ఏంటి, ఫుల్ టైమేనా, ఇలాంటివన్నీ మనం అడిగి మనం తీసుకోవాలన్నమాట. బట్ ఓవరాల్ మనం చూసుకున్నట్టయితే కాల్స్ అయితే బాగానే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్, కొంతమంది ఏంటంటే నాకు కాల్స్ రావట్లేదు అని అంటూనే ఉన్నారు. బట్ మనం ఏంటి అంటే మనం చేయగలిగింది మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే మన రెజ్యూమ్ ఇవన్నీ మనం కరెక్ట్గా పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనకైతే కాల్స్ వస్తాయి. జావా సైడ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా బాగానే కంపారిటివ్లీ బాగానే అయితే ఊపందుకుంది. మనం చేయాల్సింది మనం ప్రిపేర్డ్గా ఉండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్వ్యూ మోడ్లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే డే టు డే వర్క్కి ఇంటర్వ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి మనం డే టు డే వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం నాన్ టార్గెటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, అంటే నేను వచ్చినా జాయిన్ అవ్వకపోవచ్చు, ఓకే వెళ్తాను ఇంటర్వ్యూకి, బట్ ఆ కంపెనీ మీద నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్న కంపెనీ నుంచి కాల్ వచ్చినా కూడా మనం ఇంటర్వ్యూకి వెళ్ళి అసలు ఎలా ఉంది ఇంటర్వ్యూ, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుంటే ఒక 3, 4, 5 ఇంటర్వ్యూస్లో మనం ఫెయిల్ అయినా కూడా ఖచ్చితంగా 6, 7, 8, 9 కూడా ఫెయిల్ అయిపోయినా ఖచ్చితంగా 10th ఇంటర్వ్యూలో అయితే పాస్ అవుతాం. మనకి కాల్ వచ్చినప్పుడు కంపెనీ పేరు తెలిసినా ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు వచ్చింది అంటే మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయి తీరాలి. అండ్ ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వాళ్ళు కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, సర్వీస్నౌ, DBS టెక్ ఈ 4 కంపెనీస్లో కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఉన్నారు. ఆఫర్ లెటర్ ప్రాసెస్ కొంచెం స్లోగానే ఉంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి అయితే 2 డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి సెలెక్ట్ అయ్యి ఒకే కంపెనీలోని ఇంకా 2 వీక్స్ అయినా కూడా ఆఫర్ లెటర్ రాని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. సో ఆఫర్ లెటర్ ప్రాసెస్ కొంచెం ల్యాగ్లో ఉన్నా కూడా ఒక 2-3 వీక్స్ తీసుకున్నా కూడా మనకి కాల్స్ అయితే గ్రాడ్యువల్లీ ఎస్పెషల్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం ప్రిపేర్డ్గా ఉండి రెడీగా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి కాల్ వస్తుంది, మనం కూడా సెలెక్ట్ అవుతాం. అండ్ ఆల్సో మనం ఇప్పుడు చూసుకున్నట్టే లే ఆఫ్స్ కూడా గ్రాడ్యువల్లీ తగ్గుతూ వస్తున్నాయి అండ్ హైరింగ్ కూడా పెరుగుతుంది, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ ఎప్పుడైతే ఆ పీక్ హైరింగ్ అంటే కొన్ని మంత్స్ తర్వాత మళ్ళీ మంచి హైరింగ్ వచ్చినప్పటికీ మనం కంప్లీట్ రెడీగా ఉంటే ఆఫ్ కోర్స్ మనకి బెనిఫిషియల్ అవుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.